హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్ హైదరాబాద్. ఈరోజు మన ఛానల్లో మరో వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ డీజర్ వీడిఐ డీజిల్ వెహికల్ సార్. ఓన్లీ తెలంగాణ వాళ్ళకే నడుస్తుంది. 2015 మోడల్. ఈ బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. కొత్త బ్యాటరీ వేయించారు. 4 టైర్లు మాత్రం 50% ఉన్నాయి. స్టెప్పిన్ కూడా ఒక 30-40% స్టెప్పిన్ ఉంది. బండి మాత్రం ఒక బానెట్ ఒకటి చేంజ్ అయింది. అన్ని డోర్లు ఒరిజినల్ ఉన్నాయి, అన్ని గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి, అన్ని డిక్కీ గిట్ అంత ఒరిజినల్ ఉంది. బండి అయితే మాత్రం ఒక బానెట్ ఒక్కటే చేంజ్ అయింది అంతే. బానెట్ ఒక్కటి తప్ప టోటల్ ఒరిజినల్ ఉంది. 1,31,000 కిలోమీటర్ అయితే కస్టమర్ చెప్తుండు. మనమైతే రీడింగ్ విషయాలు అయితే మీకు డౌట్ ఉంటే చూపించుకోండి. ఎందుకంటే రీడింగ్ విషయాలు మనకి సర్వీస్ ఇస్తారు, మన కళ్ళమ్మ ఒకటి ఉంటే ఉందని చెప్తాం. ఉంటే నేను చూసి మీకు చెప్తా, లేకపోతే మనం చెప్పలేము. ఇంకా నీకు ఈ డోర్లు చేంజ్ అయినాయా, అప్రాన్లు ఎట్టున్నాయి, పిల్లర్లు ఎట్టున్నాయి, సస్పెన్షన్ ఎట్టుంది, ఇంజన్ ఎట్టుంది, ఇంజన్ ఇప్పిర్రా ఇప్పలేదా, గేర్ బాక్స్ ఎట్టుంది, ఇవన్నీ చెప్పండి మొత్తం చెప్తాను నేను. బండి విషయంలో ఏ పీస్ మారింది, ఏ పీస్ మారలేదు అన్నీ చెప్తాను. ఇంకో బంపర్ కూడా చేంజ్ అయింది, బానెట్ కూడా చేంజ్ అయింది. అంటే బంపర్లు కామన్ బండి అనే తలుతూనే ఉంటాయి. బానెట్ బంపర్ అయితే చేంజ్ అయింది. చూడొచ్చు వెహికల్ని అయితే. ఇంకో ఈ గ్లాస్ కూడా కామన్. ఇది కూడా కామన్ చేంజ్ అయ్యింది. ఇది చేంజ్ అవుతుంది కామన్. ఎందుకంటే 2015 10 సంవత్సరాల బండికి ముంగల గ్లాస్ చేంజ్ అవుతుంది. ఇంకో టైర్లు చూడొచ్చు, ఒక 50% అయితే టైర్లు ఉన్నాయి. ఓ సస్పెన్షన్ కూడా ఎక్కడ ఆయిల్ లీకేజ్ కూడా ఏం లేదు. ఇంకో ఈ గ్లాస్ కూడా టోటల్ ఒరిజినలే. ఇది కూడా షోరూమ్ గ్లాసే ఉంది. చూడొచ్చు. ఇంకో ఆండ్రాయిడ్ సిస్టమ్ కస్టమర్ ఇది ఎగా చేయించుకుంటే ఇది ఇంటర్నల్ కూడా చూడొచ్చు. సీట్లు కూడా ఎక్కడ కూడా ఏం చినగలేదు. లోపల ఫుల్ మ్యాట్ కూడా ఉంది. ఇదంతా టోటల్ ఒరిజినలే ఉందండి. ఇదంతా టోటల్ ఒరిజినలే ఉంది. మీకు పిల్లలు కూడా ఎలాంటి డౌట్ లేదు. పిల్లర్లో మీకు ఏమన్నా తీసుకపోయినా కూడా ఏమైనా పిల్లర్ డ్యామేజ్ ఉందంటే కూడా మీ పైసలు మీకు ఇప్పిస్తాను నేను, అంత ఫుల్ గ్యారంటీ. ఇంకా పవర్ విండోస్, ఈ డోర్ కూడా టోటల్ ఒరిజినల్. మనం వీడియోలు ఎట్లా చెప్తామో మనం అట్నే ఉంటుంది. కాకపోతే మనకి ఎంత అవగానో అంత అవగానో 100% చెప్తాను నేను. మనకి అంటే ఉన్న కారికి, నాకు తెలిసిన కారికి గ్యారంటీ అని చెప్తా. తెలియదు మాత్రం తెలియదనే చెప్తాను నేను. ఎందుకంటే మనకి అంత రిస్క్ మనకు అవసరం లేదు. ఇంకో ఈ టోటల్ ఇవి కూడా ఒరిజినల్ గ్లాసులే ఉన్నాయి వెహికల్కి. ఇంకో ఇదంతా టోటల్ ఒరిజినలే ఉంది. సీట్లు కూడా చూడవచ్చు, ఎక్కడ కూడా ఏం చినగలేదు. ఇంకో ఇదంతా టోటల్ ఒరిజినల్, ఎక్కడ కూడా ఏం డ్యామేజ్ కాలేదు. ఇంకో ఈ పిల్లలు కూడా మీకు ఒరిజినలే ఉన్నాయి. పిల్లలు కూడా ఎలాంటి డ్యామేజ్ కాలేదు. ఇంకో పవర్ విండోస్. ఇంకో ఈ డోర్ కూడా షోరూమ్ డోరే ఉంది. ఇది కూడా ఇంకో టైర్లు వచ్చి చూడవచ్చు మీకు. టైర్లు మాత్రం ఒక 50 ఇంకో 40-50 పెట్టుకోవాలంటే. అంటే ఇంకొక 10,000 అయితే తిరిగేలేదు. టైర్లకు 10,000 తిరుగుతాయి. తిప్పుకుంటే 20,000 కూడా తిరుగుతాయి. కానీ 50 అయితే ఇంకో చూడండి. మీ గ్రూప్ చూడొచ్చు. ఇంకో గ్రూప్ ఇట్లా అవుపిస్తుంది చూడండి. ఎంత గ్రూప్ ఉందో దాన్ని బట్టి మీ అవగాహన చూసుకోవాలి. ఇంకో గ్రూప్ చూడొచ్చు. ఇంకో మారుతి స్విఫ్ట్ డీజర్ వీడియో అయితే ఇట్లా ఎందుకు పెడుతున్నా అంటే బోర్డ్స్ కొంతమంది కస్టమర్లు బండ్లు వాళ్ళకి గుర్తుండి, అయ్యో పలానాయన మాకు బండి అమ్ముతుండే, ఆ బండి మా వాళ్ళ రిలేషన్ అని ఫోన్ చేస్తారంట వాళ్ళు. అయ్యో ఇది మా వాళ్ళ మాకు తెలిసిన వాళ్ళు బండి అని నాకు కాల్ చేస్తారు. వాళ్ళ కస్టమర్లు కూడా ఫోన్ చేసి ఏం చెప్తారంటే, మీరు బండి అమ్ముతారా పలానాయన వీడియో పెట్టిండు అని చెప్తారంట. అందువల్ల కొంచెం అమ్మటోళ్ళు కూడా ఇప్పుడు ఎవరు ఏ పరిస్థితి ఉందో అమ్ముకుంటారో ఏందో మనకు తెలియదు. కనుక మనం కూడా వాళ్ళ బండిని మనకు అప్పచెప్పినంత మాత్రం కుల్లగా మనం కూడా ఎప్పుడు అది నెంబర్ ప్లేట్తో చెప్పడం కరెక్ట్ కాదు. కాకపోతే మీకు ఏమైనా నెంబర్ ఎట్లుంది కావాలంటే నీకు ఆర్సీ పెడతా. మీకు కావాలంటే ఆర్సీలో చెక్ చేసుకోండి. కానీ ఇట్లా పెడితే ఏంటంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ మొత్తం అంతా అక్కడ మొత్తం అయిపోతుంది. చూసుకొని ఓల్కి ఇంకా ఇలా అందరికి స్మార్ట్ ఫోన్లు, అందరికీ యూట్యూబ్ ఉంది. ఓల్కోలు తెలిసిన వాళ్ళకి వచ్చి, అయ్యో మీరు బండి అమ్ముతారా, మాకు ఒక్కసారి మీరు బండి అమ్ముతా చెప్పకపోతే అంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళకి ఓ రకంగా ఉంటే తెలియదు. అందు గురించి అని ప్లీజ్ అందుకనే బోర్డులు పెడుతున్నాం. కిందంగా చూడొచ్చు, అండర్ బార్ కూడా చూడొచ్చు. ఎట్లు ఏం డ్యామేజ్ కూడా అయితే ఏం లేదు. ఇంకో ఇవంతా ఎందుకంటే ఈ పట్టీలు రావు. యాక్సిడెంట్ అయితే ఈ పట్టీలు రావు. ఇంకో డిక్కీ కూడా టోటల్ ఒరిజినలే ఉంది. డిక్కీ కూడా ఏం మారలేదు. ఇంకో స్టెప్ని కూడా వచ్చేసి ఒక స్టెప్ని కూడా చూడొచ్చు. ఒక స్టెప్ని కూడా మనకు ఒక 50% ఉన్నట్టు కొడుతుంది. మనకు స్టెప్ని జాకి పాన లోపల ఉన్నట్టు కొడుతుంది. ఓపెన్ అయితే అవుపిస్తలేదు కానీ ఉంటే సరే లోపల ఉంటుంది. లేకపోతే కస్టమర్ దగ్గర ఉంటే ఇప్పించచ్చు, దాని ఏం లేదు. కానీ జాకి చిన్న విషయం, అది జాకి విషయం కాకపోతే చూడొచ్చు. ఇదంతా ఒకే ఉంది. ఇంకో ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ. ఇది వచ్చేసి చూడొచ్చు. ఇంకో టైర్ చూడొచ్చు ఎంత ఉందో 50%. ఇంకో ఈ గ్లాసులు అన్నీ ఒరిజినల్. అంటే లైట్ బ్లాక్ గ్లాస్ వేసినాక అవి అవుపిస్తలేవు కానీ నేను చెక్ చేసిన ఆల్రెడీ. ఇంకో చూడొచ్చు. ఇంకో రైట్ సైడ్ ఇంటీరియర్ కూడా చూడొచ్చు క్లియర్గా. లోపల ఫుల్ మ్యాట్ ఉంది. ఓకే, ఆ స్క్రీన్ ఉంది, రివర్స్ కెమెరా ఉంది. చూడొచ్చు. ఈ పిల్లలు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి.
ఇంకో పవర్ విండోస్, ఇంకో ఈ డోర్ కూడా టోటల్ ఒరిజినల్ ఉంది. ఇంకో ఇది కూడా టోటల్ ఒరిజినలే ఉంది గ్లాసు. ఇంకో ఈ డోర్ కూడా గ్లాస్ ఒరిజినలే ఉంది. ఇంకో పవర్ విండోస్, అడ్జస్ట్మెంట్ మిర్రరు, ఇంకో షేషి నెంబర్, ఇంజన్ నెంబర్, ఇదంతా ఒకే ఉంది. ఇంకో పిల్లలు ఎలాంటి డ్యామేజ్ కాలేదు, డోర్లు ఎలాంటి డ్యామేజ్ కాలేదు. ఇంకో క్లచ్ ఫంక్షన్, గేర్ ఫంక్షన్. ఇంకో కిలోమీటర్ వచ్చేసి 1,31,239 రీడింగ్ అయితే ఒరిజినల్ అయితే కస్టమర్ అంటుండు. మనమైతే దీని మీద అయితే మనం చూడలేదు, మనం గ్యారంటీ చెప్పలేము. ఇంకో ఆండ్రాయిడ్ ఉంది, ఇలా ఎయిర్ బ్యాగులు రావు ఎందుకంటే వీడియో ఇది కాకపోతే ABS బ్రేక్ వస్తుంది ఇందులో. ఇంకో రివర్స్ గేర్ చూపిస్తా. ఇంకా ఆండ్రాయిడ్ ఇప్పుడే ఆన్ అయిందనమాట. ఇంకో రివర్స్ గేరు, రివర్స్ గేర్ వేసి రివర్స్ కెమెరా, AC రన్నింగ్ ఉంది. కిలోమీటర్ చూడొచ్చు. బండి మాత్రం చాలా నీట్గా ఉంది. 2015 మోడల్, ఎక్సలెంట్ మెయింటెనెన్స్. దీనికి ఒక మైనస్, ఒక బానెట్ ఒక్కటే మైనస్ తప్ప దీనికైతే ప్రస్తుతానికి అయితే ఏం అనిపిస్తలేదు మనకు. ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, కొత్త బ్యాటరీ కూడా వేయించిన కస్టమరు. మీకు బ్యానర్ లేపు కూడా మీకు ఇంజన్ సౌండ్ కూడా వినిపిస్తా. టైర్లు కూడా ఒక 50% ఉన్నాయి. కావాలంటే ఉంచుకుంటారు, నడుపుతూ కొత్త టైర్లు కూడా వేసుకుంటారు, దానికి ఇబ్బంది ఏం లేదు. ఇంకెలాంటి ఎక్కడ డ్యామేజ్ అయితే అవుపిస్తలేదు. బండి అయితే మాత్రం సస్పెన్షన్ ప్రకారం కూడా మనకి 80% ఉంది. ఇంకో ABS బ్రేక్ వస్తుంది. ఇంకో అప్రాన్లు చూడవచ్చు, షేషి నెంబర్ చూడవచ్చు. ఈ పట్టెంతో పట్టెంతో షోరూమ్కి వెళ్ళే ఇంతవరకు అయితే ఇంకో ఇంజన్ ఇప్పి ఆ గిక్కాలు ఉండే అన్నమాట. హెడ్ ఇప్పలేదు. ఇంకో టైమింగ్ చైన్ అయితే చేంజ్ అయింది, ఎందుకంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. టైం అంటే 1,30,000 అంటే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. అంటే ఓ బండికి చేసుకోకుండా నడుస్తుంది, కానీ ఓ కస్టమర్ భయపడి చేయించుకుంటారు. ఇంకో చూడవచ్చు. ఇంకో బ్యాటరీ అయితే కొత్తది. 12/25 అంటే డిసెంబర్ 25 చేయించిండు. ఈ బానెట్ ఒక్కటి చేంజ్ అయింది. ఇది ఒక బానెట్ ఒక్కటి చేంజ్ అయింది. AC వర్కింగ్ ఉంది. ఆయిల్ అయితే ఏం కొడతలేదు. బండి మాత్రం నాకు ఈ బానెట్ తప్ప అంతా ఒకే ఉంది. బండిలో అయితే నాకైతే ఏం మైనస్ అయితే ఏం అవుపిస్తలేదు. కింద కూడా గేర్ బాక్స్ ఇటు ఏమైనా ఆయిల్ లీకేజ్ ఇటు ఏమైనా ఉందా చూడొచ్చు. ఎక్కడ చెంబర్ కాంచెల్ లేదు, గేర్ బాక్స్ కాంచెల్ లేదు, ఎక్కడ ఆయిల్ లీకేజ్ కూడా లేదు. AC కూడా గుడ్ రన్నింగ్ ఉంది. బండి చూసుకోవచ్చండి, వచ్చి చూడండి, చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే మెకానిక్ చూపించుకోండి, మనకి ఎలాంటి డౌట్ లేదు. 2015 మోడల్ ఇది. 5వ నెల మ్యానుఫ్యాక్చర్ ఉంది, 8వ నెల రిజిస్ట్రేషన్ ఉంది. ఇన్సూరెన్స్ కూడా 2026 11వ నెల 26 దాకా ఇన్సూరెన్స్ ఉంది. బండి కూడా కీ అయితే ఒకటే ఉంది. కొత్త బ్యాటరీ వేయించిండు. 2000 డీజిల్ వర్షన్ సార్. లాంగ్లో అయితే 20 పైన ఇస్తుంది, 22-23 దాకా. ఓ బండి 25 కూడా ఇస్తుంది మైలేజ్. నేను చెప్తున్నా, సిటీలో అయితే 20 అయితే కన్ఫర్మ్ సార్. డీజిల్ వెహికల్ ఇది, ఓన్లీ తెలంగాణ వాళ్ళకే నడుస్తుంది. కస్టమర్ మాత్రం 4,40,000 చెప్తుండు. ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కాదు, మీరు వచ్చి చూసుకోండి, చెక్ చేసుకోండి. నచ్చితే మేము కస్టమర్ డైరెక్ట్ ఓనర్తో నేను మాట్లాడిపిస్తాం. ఓన్లీ మనకు కమిషన్ తీసుకుంటాం. మీకు ప్రైవేట్ అంటే ప్రైవేట్ ఫైనాన్స్ వస్తుంది, బ్యాంక్ అంటే బ్యాంక్ ఫైనాన్స్ రెండు వస్తుంది. మీ సివిల్ ఉంటే సివిల్ అట్లా వస్తుంది, ఇట్లా 2 రకంగా వస్తుంది. మరి ఇది ఎల్బినా లొకేషన్లో ఉంది. మీరు అన్నీ చూసుకోండి, చెక్ చేసుకోండి. మీకు నెంబర్ గిట్ట ఏమైనా ఫ్యాన్స్ అది తెలుసుకోవాలనుకుంటే మీకు RC ఫోటోలు పెడతా. ఓకేనా? ప్లీజ్ మనం కొత్తగా చూస్తున్నాం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ 3 ఇట్లలో ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి కార్ డీటెయిల్ చెప్తున్నా. 2015 మోడల్ స్విఫ్ట్ డీజర్ వీడిగా. దీనికి పవర్ స్టీరింగు, పవర్ విండోస్, సెంటర్ లాకింగు, ABS బ్రేక్ వస్తుంది. దీనికి వచ్చే వర్షన్లు ఓకేనా? ఇది డీజిల్ వెహికల్ సార్. మైలేజ్ కూడా మంచి మైలేజ్ ఉంది. ఇంకా మీకు డౌట్ ఉంటే నాకు డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ కానీ నేను ఫుల్ డీటెయిల్స్ ఇంకేమైనా చెప్తాను. ఓకే, ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మరోసారి మరీ చెప్తున్నా, నా ఛానల్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అవసరం ఉంటే వాళ్ళకన్నా పంపించాలంటే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ఓకే, మీ నరసింహ కార్ బజార్. అందరు బాగుండి, అందరిలో నేను ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.